మీరు ఐపీఎస్ కాకముందు మీరు పంజాబ్ అంటున్నారు, పంజాబ్ పక్కన పాకిస్తాన్ బోర్డర్, అంటే మీ చిన్నతనాల్లో పాకిస్తాన్ బోర్డరు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందండి? అది నేను 1965లో నాకు బర్త్ అయింది. సో అప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ వార్ అయింది. తర్వాత ఒక 1971లో కూడా వార్ అయింది. మామూలుగా అప్పుడు మన పరిస్థితి చాలా టెన్స్ ఉండేది. మూమెంట్లో నల్లమల్లలో సాంబశివుడు యాక్టివ్గా ఉండేవాడు అని మీ నోటీస్లో కూడా ఉంది కదా, అతను ట్రాక్ చేయడానికి మీరు ఏం చేస్తారు? అది మాకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. పటోల గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత తిరుపతి బాలన్న ఒక వ్యక్తి తర్వాత యాక్టివేట్ అయ్యాడు అనేది తర్వాత మేబీ సబ్సిక్వెంట్లీ వాళ్ళు యాక్టివేట్ అయ్యాడు. బట్ అప్పుడు రవి ఉండేవాడు. తర్వాత ఒక్కసారి ఒక కొడంగల్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. మీరు నర్సరాపేట ఆ ప్రాంతంలో కూడా మీరు రౌడీ షీటర్ల మీద కొంచెం సీరియస్గా తీసుకున్నారని, కోడెల శివప్రసాదరావుని టైట్ చేశారని కూడా ఉంది. అవి నేను చెప్తున్నాను, నేను చాలా ఓవరాల్ పని చేస్తాం. నక్సలిజం ఉంటే, రౌడిజం ఉంటే, క్రైమ్ ఉంటే, ప్రాపర్టీ క్రైమ్ ఉంటే, నేను ఇట్ ఈస్ నాట్ దట్ ఒక్క పని మీద నేను ఫోకస్ చేస్తాను. నేను ఓవరాల్ పని చేస్తాను. మీరు చూస్తే గుంటూరులో ప్రాపర్టీ క్రైమ్ ఆల్మోస్ట్ 50% తగ్గింది. సరౌండింగ్ ఏరియాలో కూడా చాలా తగ్గింది. రౌడిజం కంట్రోల్, ఇది మొత్తం మన ఓవరాల్ మేము పోలీసింగ్లో ఏం చేయాలి చేస్తాం మామూలుగా. అంటే చర్చల పేరు మీద వాళ్ళని పిలిపించి తర్వాత ఎన్కౌంటర్ పేరు మీద వాళ్ళు వాష్అవుట్ చేస్తారు. అట్లా కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్ ఈజ్ ఏ వైల్డ్ అలిగేషన్. టోటల్గా ఎన్ని దళాలు వాష్ అయిపోయాయి? అది నా ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ బలిబలి ఇష్యూ అయినప్పుడు కొంతమంది గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అప్పుడున్న కమాండెంట్ని వ్యతిరేకిస్తూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మోడల్గా చెప్పారు. అతను మీరు జితేంద్ర గారు కమాండింగ్ ఉన్నప్పుడు మాకు సపోర్ట్ ఎక్కువ ఉండేది, తర్వాత మాకు సపోర్ట్ లేదు, అందుకే మీకు కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నది హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ లేదనేది పక్క స్టేట్లో చెప్తుంటుంది. ఎంతవరకు కరెక్ట్ అంటే? అట్లా కాదు, ఐ డోంట్ బ్లేమ్. ఇది మన ప్రతి ఏరియాకి ఒక కల్చర్ ఉంటుంది. నేను 15 minutes వాచ్ చేస్తాను. ఒక్క టైం కూడా గ్రీన్ లైట్ మీద ట్రాఫిక్ మూవ్ కాలేదు. వెన్ గ్రీన్ లైట్ వాజ్ దేర్, అదర్ ట్రాఫిక్ వాజ్ మూవింగ్. వెన్ దెర్ వాజ్ ఎ రెడ్ ఫర్ దిస్ లైట్, దెన్ ఓన్లీ దీస్ పీపుల్ వర్ మూవింగ్. ట్రాఫిక్ ఎడ్యుకేట్ చేయడానికి ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు? ఇది ఇఫ్ యూ సీ ఎవ్రీబడి నోస్ దట్ దే షుడ్ నాట్ జంప్ ది రెడ్ లైట్. ఏమి అందరికి తెలుసు తెలియదు, యూ టెల్ మీ. అండ్ ఈవెన్ ఏ స్మాల్ చైల్డ్ ఆల్సో నోస్. బట్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద గ్రౌండ్? ఎక్కడైనా మ్యాన్హోల్ ఓపెన్ అయినా, లేదంటే డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే బండి వెహికల్ వచ్చినా ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాడు, కానీ ఆ డిపార్ట్మెంట్ వర్క్ ఎందుకు చేయట్లేదు? ప్రాబ్లమ్స్ ఎక్కడుంటే అక్కడికి మీరు వెళ్తుంటారు. మన ప్రాబ్లం ఉంటే మేము ఉంటాం, లేకపోతే పోలీస్ అవసరం కూడా లేదు. వాళ్ళు ఉండాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఒక పొలైట్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఎంత పొలైట్ అంటే డీజీపీ దగ్గర నుండి కానిస్టేబుల్ వరకు అందరినీ ఒకేలా చూసే ఐపీఎస్ ఆఫీసర్. సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్ కింద స్థాయి సిబ్బంది అంటే ఒక భావం, సుపీరియర్స్ అంటే ఒక భావం ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న గెస్ట్ అతడు సీఎం అయినా, ఇతని దగ్గర కానిస్టేబుల్ అయినా, ఒక డీజీపీ అయినా, ఒక ఎస్ఐ అయినా, ఎవరినైనా ఒకేలా సంబోధించే వ్యక్తి. అంత డిప్లొమాటిక్ ఆఫీసర్. అలా అని అతను సౌమ్యంగా ఉంటారు, కానీ వర్క్లో మాత్రం సౌమ్యుడు కాదు. వర్క్ విషయంలో అతను చేసే అచీవ్మెంట్స్ 1, 2, 3 కాదు, దాదాపు 10 నుంచి 20 వరకు ఉన్నాయి. పుట్టింది పంజాబ్లో అయినా వర్క్ చేసింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేశారు. అతను పనిచేస్తున్న సమయంలో మావోయిస్టులు ఆ మూమెంట్ చాలా పీక్ స్టేజ్ ఉన్న టైంలో అతను గ్రేహౌండ్స్ కమాండర్గా వచ్చి పూర్తిగా వాష్అవుట్ చేసి పారేశారు. అతని పేరు
జితేందర్ ఐపీఎస్ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ తెలంగాణ. నమస్తే సార్. నమస్తే సార్, మిమ్మల్ని మహబూబ్ నగర్ నుండి నేను మీ యాక్టివిటీస్ అని చూస్తున్నా. మీరు అంటే ఒక కానిస్టేబుల్ మీ దగ్గరకు వచ్చిన ఏ విధంగా రెస్పెక్ట్గా మాట్లాడతారో, డీజీపీ వచ్చిన అదే రెస్పెక్ట్. అంటే వాళ్ళిద్దరి మధ్యన వేరియేషన్ మీరు ఎప్పుడు చూపించట్లేదు. మీకైతే డిపార్ట్మెంట్లో అదొక మంచి పేరు ఉంది, చాలా పొలైట్ ఆఫీసర్ అని అంటారు. సాధారణ కానిస్టేబుల్ ఎస్ఐ సిఏ వస్తే ఒకలాగా సంబోధిస్తారు, డీజీ అయితే సార్ అంటారు. కానీ మీరు వాళ్ళిద్దరినీ సరి సమానంగానే చూస్తున్నారు. మీరు ఎక్కడ వర్క్ చేసినా అంటే కాంట్రవర్సీ అంటూ ఎక్కడ కనబడలేదు, కరప్షన్ అంటూ లేదు. కానీ ఒక్క దగ్గర వచ్చారు, సిఐడి వచ్చేసరికి మీ మీద ఒక చిన్న ఎలిగేషన్ వచ్చింది. అప్పుడులో ఉన్న డీజీ గారికి మీకు ఏదో వచ్చింది. ఇవన్నీ చెప్పే ముందు అసలు మీరు పంజాబ్ నుండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎందుకు రావాలనుకున్నారు ఒక్కసారి చెప్పండి సార్. ఇది మేము పంజాబ్లో మాకు బర్త్ అయింది. మా ఫాదర్ వాజ్ ఏ ఫార్మర్ అండ్ మదర్ వాజ్ ఏ హోమ్ మేకర్. సో మేము ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. తర్వాత పంజాబ్లో గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత ఢిల్లీలో జేఎన్యూలో ఎంఫిల్ చేసాము. దాని తర్వాత ఐపీఎస్కి సెలెక్షన్ అయింది. సో చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది గాడ్, మాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. పబ్లిక్కి సేవలు చేయటానికి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. దానికి మాకు గురువు గారు కూడా ఉన్నారు, ప్రొఫెసర్ హబీబుల్లా గారు. వారు కూడా మాకు గైడ్ ఉండేవారు జేఎన్యూలో. సో వెన్ ఐ మెట్ హిమ్ అండ్ ఐ ఇన్ఫార్మ్డ్ హిమ్, సార్ నాకు ఇట్లా ఐపీఎస్ వచ్చింది. సో హీ వాజ్ వెరీ హ్యాపీ, చాలా ఎక్సైటెడ్ ఫీల్ చేశారు. తర్వాత నాకు ఒక మాట చెప్పారు, జితేందర్, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వారి కొలీగ్స్, వారు మీన్స్ వారు క్లోజ్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ చాలా డిపార్ట్మెంట్లో ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. బట్ నేను ఒక్క అడ్వైస్ ఇస్తున్నాను మీకు, కొంచెం మంచి హ్యూమన్ లాగా పని చేయాలి, చేస్తే మేము కూడా గర్వపడతాము. సో వారు కూడా యాక్చువల్లీ కర్నూలు నుంచి ఉన్నారు. సో వారు కూడా చాలా విదేశాలు చదువుకొని తర్వాత రీసెర్చ్ చేసి జేఎన్యూలో ప్రొఫెసర్గా వచ్చారు. సో ఇప్పుడు కూడా హైదరాబాద్లో వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు కంపల్సరీగా ఫ్యామిలీతో మాకు కలుస్తారు. మేము కూడా అందరూ కలిసి ఒకసారి 2 సార్లు 3 సార్లు మన ఒక గెట్ టుగెదర్ లాగా పెడతాం. సో నాకు ఎప్పుడు అది మాట గుర్తు వస్తుంది, దట్ మంచి హ్యూమన్ బీయింగ్గా వర్క్ చేయాలి. మేము పొలైట్గా ఉంటాము బట్ స్ట్రిక్ట్గా కూడా ఉంటాము. మేము 0 టాలరెన్స్ మీద పని చేస్తాము. అండ్ వర్క్ వైజ్ నో కాంప్రమైజ్, అదర్వైజ్ బిహేవియర్ వైజ్ పొలైట్ ఉండాలి, అందరికీ దగ్గర తీసుకొని అందరితో పని తీసుకోవాలి. అది మా ఫిలాసఫీ. ఓకే, ఒక టీమ్ లాగా పని చేసి మంచి చేస్తే మాకు రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. అంటే మీరు ఐపీఎస్ కాకముందు మీరు పంజాబ్ అంటున్నారు, పంజాబ్ పక్కన పాకిస్తాన్ బోర్డర్. అంటే మీ చిన్నతనాల్లో పాకిస్తాన్ బోర్డరు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందండి? అది నేను 1965లో నాకు బర్త్ అయింది. సో అప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ వార్ అయింది. తర్వాత ఒక 1971లో కూడా వార్ అయింది. అప్పుడు నా చిన్న తమ్ముడు బార్న్ అయ్యారు. సో యూ కెన్ అండర్స్టాండ్ మాది పరిస్థితి అక్కడ ఎట్లా ఉండేది. మామూలుగా అప్పుడు మన పరిస్థితి చాలా టెన్స్ ఉండేది. ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక 40 times 50 times రాత్రికి బ్లాక్అవుట్ ఉండేది. సో అప్పుడు మీరు చూస్తే 40-50 years బ్యాక్ అందరు హౌసెస్లో విండోస్ ఉంటాయి బట్ దానికి బ్లాక్ పెయింట్స్ ఉంటాయి. సో రాత్రికి ఏమీ బయట లైట్ కనపడకూడదు. సో అట్లా పరిస్థితి ఉండేది. మేము అందరూ రాత్రి సాయంత్రం 7-7:30 వరకు మన పని కంప్లీట్ చేసి మన పడుకోవారు. ఏమి చేయలేము రాత్రి, బికాజ్ బయట లైట్ రాకూడదు. అట్లా పరిస్థితి ఉండేది. అప్పుడు బ్లాక్అవుట్ కాల్ వచ్చేది ఆర్మీ నుంచి, ఒక సైరన్ లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు మీన్స్ బ్లాక్అవుట్ ఉండాలి. బయట పోయినప్పుడు కూడా ఏమి కనపడకూడదు.
తర్వాత రాత్రి సపోజ్ సమ్ వెహికల్ ఈజ్ మూవింగ్, వారు కూడా లైట్ ఆఫ్ చేసి మూవ్ చేయాలి. ఓహో. అట్లా పరిస్థితి ఉండేది. ఒక్కసారి నాకు గుర్తు వస్తుంది, మేము చండీగఢ్ నుంచి ఫిరోజ్పూర్కి రావటానికి మేము ఒక బండిలో స్టార్ట్ చేసాము. సో రాత్రి బ్లాక్అవుట్ అయింది. సో మేము బండిలో వచ్చాము, బట్ లైట్ ఆఫ్ చేసుకొని, హెడ్ లైట్ ఆఫ్ చేసుకొని మళ్ళీగా చాలా స్లోగా క్వైట్గా వచ్చాము. తర్వాత అక్కడ వేరెవర్ ఫీల్డ్స్ వర్ దేర్, అక్కడ హాల్ట్ చేసి మార్నింగ్ స్టార్ట్ చేసాము. అట్లా పరిస్థితి ఉండేది. బట్ ఓకే, దట్ వాజ్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఓకే, అంటే నైట్ టైంలో కానీ డే టైంలో కానీ పాకిస్తాన్ వైపు నుంచి వార్ రావడం లేదంటే వెపన్స్ పడడం అట్లా ఏమీ లేదు. జస్ట్ వార్ అప్పుడు మేము వీ వర్ టోల్డ్, సివిలియన్స్ వర్ టోల్డ్ టు లీవ్ ది ప్లేస్. సో మా ఫ్యామిలీస్ వేరే ప్లేస్కి మైగ్రేట్ చేయటం, వార్ తర్వాత రిటర్న్ రావటం. మీ నాన్నగారు ఫార్మర్ అంటున్నారు, మీరు ఐపీఎస్ అవ్వడానికి ఫాదర్ యొక్క ప్రెజర్ ఉందా లేదంటే ఆయన యొక్క డ్రీమ్ మోల్డ్ ఏముంది? ప్రెషర్ ఏమీ లేదు, జస్ట్ మంత్స్లో ఉంది, ఒక మంచి సర్వీస్ చేయాలి, ప్రెస్టీజియస్ సర్వీస్ చేయాలి, లేకపోతే యాజ్ ఫార్మర్ బతకాలి. సో అది ఫిలాసఫీ. సో మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ చేసాం పంజాబ్లో. తర్వాత జేఎన్యూకి అడ్మిషన్ కూడా వచ్చింది. తర్వాత జేఎన్యూలో ప్రిపరేషన్ చేసి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? నాది ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ నిర్మల్, ఆదిలాబాద్. ఏఎస్పీ నిర్మల్ అంటే అప్పుడు బాగా పీక్ స్టేజ్ ఉంది అనుకుంటా. అప్పుడు పీక్ స్టేజ్లో నక్సలిజం ఉండేది. ఆల్మోస్ట్ ఎంటైర్ తెలంగాణ, నల్లమల చాలా ఎఫెక్టెడ్ ఉండేది. సో అప్పుడు మాది పోస్టింగ్ అయింది ఆదిలాబాద్లో. అంటే మీ ఫస్ట్ పోస్టింగ్ ఉన్నప్పుడు ఎస్పీ గారు ఎవరు ఉండేవారు, మీకు వాళ్ళ గైడెన్స్ ఏ విధంగా? మాకు సంతోష్ మేరా గారు ఫస్ట్ ఎస్పీ గారు, తర్వాత ఉమేష్ షరాఫ్ గారు వచ్చారు, తర్వాత ఎస్ఎన్ రజా గారు వచ్చారు. సో చాలా మేము టీం లాగా కలిసి పని చేసాము అందరూ. అంటే నిర్మల్లో ఆదిలాబాద్ ఆ బోర్డర్ చూసుకుంటే మహారాష్ట్ర బోర్డర్ కూడా ఉంటుంది. అంటే మూమెంట్స్ ఎలాగుంటుందండి, ఏ దళం ఎక్కువగా యాక్టివిటీ ఉంటుంది అక్కడ? ఇది మన మోస్ట్లీ నక్సలిజం ఇది మంగి ఏరియాలో ఉండేది. సో కడమ్, ఖానాపూర్ ఏరియాలో ఎక్కువ యాక్టివిటీ ఉండేది. ఇది మహారాష్ట్ర సైడ్లో ఇది నాందేడ్, తర్వాత ఇది నాందేడ్ జిల్లా వాజ్ ఆన్ ది బార్డర్. అప్పుడు కొన్ని గ్యాంగ్స్లు వచ్చేది, ఇది క్రిమినల్ గ్యాంగ్స్, ఎస్పెషలీ డెకాయిటీ, రాబరీ గ్యాంగ్స్. దానికి కూడా మేము చాలా వరకు కంట్రోల్ చేసాము. అంటే మీరు పాకిస్తాన్ బార్డర్ చూసారు, ఇక్కడికి వచ్చేసరికి మహారాష్ట్ర బార్డర్, అంటే డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది అండి. మీరు ఎలా దాన్ని? అది అక్కడ మన ఇది పెద్ద డిఫరెన్స్. అక్కడ ఎనిమీ ఈజ్ నోన్. మన పాకిస్తాన్ బార్డర్ చూస్తే ఎనిమీ ఈజ్ నోన్. తర్వాత ఒక లైన్ డ్రాన్, అది అటు సైడ్ పాకిస్తాన్, అటు సైడ్ ఇది సైడ్ ఇండియా. బట్ మన పోలీసింగ్లో ఏమి ఉంటుంది, మన వీ డు నాట్ నో హూ ఈజ్ ది క్రిమినల్, హూ ఈజ్ ఎనిమీ, హూ ఈజ్ లా బ్రేకర్, హూ విల్ బ్రేక్ ది లా, మనం చెప్పలేము. సో ఇట్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్ అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ నిర్మల్ టు అడిషనల్ ఎస్పీ బెల్లంపల్లి, తర్వాత ఎస్పీ మహబూబ్ నగర్ పోస్టింగ్ అయింది నాకు. సో బెల్లంపల్లిలో సిచ్యువేషన్ ఎలా? బెల్లంపల్లి వాజ్ అఫెక్టెడ్. ఇది మంగి ఏరియా, తర్వాత ఇది బెజ్జూర్ ఏరియా, తర్వాత ఇది నీల్వాయి, చెన్నూరు ఏరియాలో కూడా చాలా మూమెంట్ ఉండేది. అప్పుడు కూడా చాలా ఎన్కౌంటర్స్ జరిగాయి. తర్వాత నక్సలిజం యాజ్ ఇట్ వాజ్ ఎర్లియర్. మహబూబ్నగర్ జిల్లాలో మీరు వచ్చేసరికి అటు నల్లమల్ల ఫారెస్ట్, ఇటు మహబూబ్నగర్ అంతా బాగా పీక్ స్టేజ్లో ఉన్న సిచ్యువేషన్. ఇది అప్పుడు చాలా పీక్ స్టేజ్లో ఉండేది. సో మేము అప్పుడు చాలా ఆపరేషన్స్ చేసాము. ఆపరేషన్స్లో అది చాలా ఆర్ఎస్యు పెద్ద క్యాడర్స్ కూడా న్యూట్రలైజ్ చేసాము. తర్వాత ఇది మావోయిస్ట్లో కూడా చాలా మంది పెద్ద క్యాడర్స్లు, డీసీఎంలు, అట్లా కమాండర్లు, దానికి ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి. తర్వాత కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. కానీ అదే మూమెంట్లో నల్లమల్లలో సాంబశివుడు యాక్టివ్గా ఉండేవాడు అని మీ నోటీస్లో కూడా ఉంది కదా, అతను ట్రాక్ చేయడానికి మీరు ఏం చేస్తారు? అది మాకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. చాలాసార్లు ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి. అక్కడ కమాండర్, తర్వాత డెప్యూటీ కమాండర్స్ కూడా చచ్చిపోయారు, ఎన్కౌంటర్స్ న్యూట్రలైజ్ అయ్యారు. తర్వాత ఒక డీసీఎంకి కూడా అక్కడ పట్టుకున్నాము. అప్పుడు ఏమి ఉంది, మన మామూలుగా మోస్ట్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాజ్ దేర్. తర్వాత ఒక సొసైటీలో ఒక ఇష్యూ ఉంటుంది, భయం ఈజ్ ఏ ఇంపార్టెంట్, భయం ప్లేస్ ఇంపార్టెంట్ రోల్.
మన నక్సలైట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే పబ్లిక్ విల్ ఫియర్ అబౌట్ ది నక్సలైట్, ప్యానిక్ ఉంటుంది. సో జనరల్గా పీపుల్ వుడ్ నాట్ షేర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్. స్టిల్ మేము చాలా మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాము. అప్పుడు చాలా మందికి న్యూట్రలైజ్ చేసాము. మీకు తెలుసు ఇది కర్రం నర్సప్ప వాజ్ దే. అప్పుడు కర్రం నర్సప్పకి కూడా మేము ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి అరెస్ట్ చేసాము. అప్పుడు వారికి కూడా జైలుకి పంపించాము. తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉండేది అప్పుడు, రెడ్ టైగర్స్ పట్ల గోవర్ధన్ రెడ్డి. దానికి కంప్లీట్ న్యూట్రలైజ్ చేసాం. కంప్లీట్ అప్పుడు క్లోజ్ అయింది. అండ్ మేము పట్ల గోవర్ధన్కి కూడా అరెస్ట్ చేసాము. సో అది కూడా కంప్లీట్ మన మహబూబ్ నగర్ నుంచి మేము కంప్లీట్. కానీ పట్ల గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత తిరుపతి బాలన్న ఒక వ్యక్తి తర్వాత యాక్టివేట్ అయ్యాడు అనేది. తర్వాత మేబీ సబ్సిక్వెంట్లీ వారు యాక్టివేట్ అయ్యాడు. బట్ అప్పుడు రవి ఉండేవాడు. తర్వాత ఒక్కసారి ఒక కొడంగల్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. వారు ఒక టాడీ షాప్ నుంచి ఒకరికి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ న్యూట్రలైజ్ అయిపోయారు ఎన్కౌంటర్లో. సో తర్వాత అప్పుడు ఒక్కసారి గోవర్ధన్ తర్వాత అరెస్ట్ తర్వాత ఏమీ లేదు. తర్వాత వారు మళ్ళీ బయట వచ్చి ఏమీ ఫామ్ చేశారు. కానీ మీరు పనిచేస్తున్న టైంలో మహబూబ్నగర్ జిల్లాలో ఎన్కౌంటర్ల కన్నా సరెండర్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు అనేది అది మీకు కరెక్ట్ తెలుసు. మేము అప్పుడు చాలా ఇది ఐ వుడ్ సే సరెండర్ మేళాస్ ఆర్గనైజ్ చేసాము. తర్వాత మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము. మా పోలీస్ వాళ్ళు ఇది అండర్ గ్రౌండ్ క్యాడర్స్ ఫ్యామిలీస్ తోటి కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేశారు. తర్వాత రీహాబిలిటేషన్ కోసం కూడా మేము చాలా అప్పుడు ప్రయత్నం చేసాము. సో అప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు, 10 డెత్స్ అయితే 50 సరెండర్స్ అయ్యేది. అండ్ మిలిటెంట్ నెట్వర్క్ కూడా కంప్లీట్ బ్రేక్ అయింది. చాలా మేము ప్రయత్నంతో డంప్స్ కూడా రికవరీ చేసాము. ఇంతకుముందు నల్లమల వాజ్ కన్సిడర్డ్ టు బి ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ హోల్డింగ్ బిగ్ మీటింగ్స్, ప్లీనరీ సెషన్స్. సో అప్పుడు మేము డంప్స్ రికవర్ చేసిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ హాల్ట్ అయింది. సో అది కూడా చాలా ఇంపాక్ట్ వచ్చింది. పెద్ద ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి నల్లమల్లలో. అంతకుముందు వారికి కూడా కాన్ఫిడెన్స్ ఉండేది, నల్లమల్లలో ఏమీ జరగదు. సో మా ఎన్కౌంటర్స్ అయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఇది మేము చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టాము. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెడితే ఇది డీసీఎంలు అరెస్ట్లు, తర్వాత కర్రం నర్సప్ప అరెస్టు, కంప్లీట్ న్యూట్రలైజేషన్ ఆఫ్ రెడ్ టైగర్స్, తర్వాత న్యూట్రలైజేషన్ ఆఫ్ ఆర్ఎస్యూ కార్డర్స్, అది మొత్తం జరిగింది. సో చాలా మంచి. కానీ పొలిటీషియన్ ఎవరిని కూడా దగ్గర రానిచ్చేవారు కాదనేది అట్లా కాదు. మేము అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా వీ డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్సరీ టు అస్. పబ్లిక్ రిప్రజెంటేటివ్, దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పబ్లిక్. సో దే ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కానీ పైరవికి దగ్గర రానిచ్చేవారు. సో నేను ఐ డోంట్ సే రీజనబుల్ రిక్వెస్ట్ మేము ఎప్పుడు కన్సిడర్ చేసేవారు. తర్వాత మేము కూడా వారితో మంచి సహాయంతో పని చేసేవారు. బట్ అట్ ది సేమ్ టైం మన లైన్ డ్రా చేసేవారు, దట్ ఇట్ ఈస్ యువర్ వర్క్, ఇట్ ఈస్ మై వర్క్. తర్వాత మేము కూడా వారికి సహాయం చేసేవారు, వారికి కూడా మాకు సహాయం చేసేవారు. సో అవర్ టార్గెట్, అవర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు ట్రీట్ దెమ్ యాజ్ అడ్వర్సరీ. మనం కలిసి పని చేయాలి, అది మాది టార్గెట్ ఉండేది. కానీ మహబూబ్ నగర్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఇష్యూలో మీరు మీ దగ్గరకు వచ్చిన కానిస్టేబుల్నైనా లేదా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేసేవారు అనేది ఒక బాగా మంచి పేరు వచ్చింది. అంటే ఆ యాటిట్యూడ్ మీకు ఎందుకు వచ్చిందంటే? ఇది నాకు ఒక మనసులో ఉంది దట్ నేను ఒక్కరు పని చేస్తే మాకు 2 చేతులు, తర్వాత అందరూ పని చేస్తే మాకు బలం ఎక్కువ ఉంటుంది. వేల వందల మంది ఉంటారు, వేల వందల చేతులు ఉంటాయి. సో అందరితో ఒక టీం లాగా తయారు చేసి అందరికీ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎంపవర్ చేసి వారికి గౌరవం ఇచ్చి వారికి ఎంపవర్ చేసి వారికి కూడా చెప్పాలి మీరు కూడా ఇంపార్టెంట్ మనిషి ఉన్నారు డిపార్ట్మెంట్లో. అందరితో సాయం తీసుకొని పని చేస్తే మాకు రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. సో అది మా ఫిలాసఫీ. సపోజ్ 2000 పీపుల్ మహబూబ్ నగర్లో ఉండేది, 2000లో 80% కూడా మంచిగా పని చేస్తే
1600 మంచిగా చేస్తారు. 3200 చేతులు ఉంటాయి. తర్వాత మీరు చూస్తే రిజల్ట్స్ కూడా చూస్తే ఇప్పుడు మహబూబ్ నగర్లో నక్సలిజం విషయం కానీ, రౌడిజం విషయం కానీ, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కానీ, తర్వాత సింపుల్ హర్ట్ కేసెస్ కానీ, తాడి కానీ, ఏమైనా ఫీల్డ్ చూస్తే క్రైమ్ తగ్గింది అండ్ చాలా తగ్గింది. ఏమి పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాలేదు. సో కొంతమంది ఎందుకంటే ఆ గ్యాప్ ఎందుకు మెయింటైన్ చేస్తుంటారు? అది వేరే కారణాలు ఉంటాయి, బ్రాటప్ కూడా ఉంటుంది, తర్వాత వేరే కారణాలు ఉంటాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. బట్ నా ఫిలాసఫీ నేను చెప్పాను, అందరికీ కోఆపరేషన్ తీసుకొని పని చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి. తర్వాత నేను చూపించాను, అది వచ్చాయి. ఎప్పుడు రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు మేము అందరూ డిస్కస్ చేసేవారు, మాకు ఎట్లా డెకాయిటీస్ తగ్గాయి, రాబరీస్ తగ్గాయి, మర్డర్స్ తగ్గాయి, మర్డర్ ఫర్ గెయిన్ తగ్గాయి, హార్ట్ కేసెస్ తగ్గాయి, రోడ్ యాక్సిడెంట్ తగ్గాయి, రాయిటింగ్ కేసెస్ లేదు. తర్వాత మన అష్యూరెన్స్ టు ది కమ్యూనిటీ అండర్ ప్రివిలేజ్ సెక్షన్, ఎస్టీ ఎస్టీలు అందరికీ కొంచెం సహాయం చేసాము. సో అది కనపడుతుంది, రిజల్ట్స్లో కూడా కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అందరూ పని చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, తర్వాత మీరు గుంటూరు ఎస్పీకి వెళ్ళాను. తర్వాత నేను సిబిఐలో వెళ్ళాను. మహబూబ్ నగర్ నుంచి సిబిఐకి వెళ్ళాను. ఓకే, సిబిఐలో అక్కడ మన పని చేసాను. సిబిఐ ఢిల్లీ, సిబిఐ ఢిల్లీలో. అప్పుడు సిబిఐలో కూడా పెద్ద కేసెస్ ఉండేది. మన బేయంత్ సింగ్ మర్డర్ కేసు. హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. ఓకే, సర్దార్ బేయంత్ సింగ్. He was assassinated by terrorist, by human bomb. So we were looking after the trial of that case. Then one LD Arora case was there. He was a customs officer. Bablu Srivastav was the gangster. He killed that LD Arora. So we were looking after the trial of those cases. తర్వాత ఇది మన ఎట్లా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి ఎవిడెన్స్కి ఎట్లా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది మొత్తం చూసేవారు. కేసు బ్రేక్ త్రూ ఏ విధంగా వచ్చింది? అది మన అక్కడ ఇది 2 things కంప్లీట్గా మన పోర్ట్రేట్ పార్లే అండ్ అక్కడ ఒక ఐడి కార్డ్ దొరికింది. సో పోర్ట్రేట్ పార్లేతో ఒక హూ వాజ్ ది పర్సన్ అక్కడ వచ్చాడు అసెసినేట్ చేయడానికి, వారి ఫోటో లాగా అప్రాక్సిమేట్ ఫోటో వచ్చింది. తర్వాత ఒక ఐడి కార్డ్ వచ్చింది. ఇక్కడ ఐడి కార్డ్తో మన దే వర్ ఏబుల్ టు లొకేట్. హీ వాజ్ ఏ ఎస్పీఓ అర్లియర్. సో దిస్ హ్యూమన్ బాంబ్ హీ వాజ్ ఎస్పీఓ. సో అది ఐడి కార్డ్తో ట్రాక్ అయింది. తర్వాత పీసీస్ మొత్తం పెట్టి దే వర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ఐడెంటిటీ. చాలా ఫొరెన్సిక్ సైన్స్ టీమ్, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్, దే ప్లేడ్ ఏ గ్రేట్ రోల్. They were able to establish the identity of the deceased and assassin also. They were able to put all pieces together, okay, and make a photograph saying that he was the person who was assassin, this was the person who was assassinated. So chala scientific investigation. The one behind Bablu Srivastav? No, adi LD Arora murder case. UP lo Kanpur lo oka, he was a firebrand officer, LD Arora, customs officer. Okay. So then this fellow Bablu Srivastav was gangster. He is a very well-known gangster of UP. They had links with this bigger companies also. So he was killed. Bigger, I mean, bigger other groups D company. Okay. So then he was arrested. He was in jail for a long time along with his associates. అందులో బ్రేక్ త్రూ ఎక్కొచ్చింది సార్. అది అక్కడ మన ఎదురు ఉన్నారు సమ్ డ్రంకార్డ్స్. దేవర్ ఆల్సో దేర్ నియర్ బై. సో వారితో కొంచెం ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దెన్ అప్పుడు ఇది టాడా ఉండేది, టాడా యాక్ట్లో. అప్పుడు వారు దే హ్యావ్ కన్ఫెస్డ్ ఆల్సో, కన్ఫెషన్ కూడా ఉంది. సో దాంతో ఎస్టాబ్లిష్ చాలా సైంటిఫిక్. సిబిఐలో దెర్ విల్ బి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. సో అది కూడా. నెక్స్ట్ ఇంకేం కేసులు ఉన్నాయి సార్ అక్కడ? ఇంకా అక్కడ మేము అది మన చాలాసార్లు ఉన్నాం, 4 years వీ వర్ దేర్. సో ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆల్ దట్ మేము చేసాము. నెక్స్ట్ గుంటూరు. నెక్స్ట్ గుంటూరుకి వచ్చాము. గుంటూరులో కూడా ఇది మన పెద్ద నక్సలిజం. అప్పుడు దేవర్ లెఫ్ట్ రైట్, ఇది టాక్స్, ముందుగా టాక్స్ అయింది. తర్వాత టాక్స్ తర్వాత దే వాంటెడ్ టు క్రియేట్ పానిక్ అండ్ ఆల్ దట్. అది దాచేపల్లి అండ్ దిస్ పిడుగురాల దట్ ఏరియాలో దేవర్ లెఫ్ట్ రైట్. ఇది టాక్స్ ముందు కూడా వారు చాలా
అంటే టాక్స్ టైంలో మీరు గుంటూరులో టాక్స్ టైంలో నేను గుంటూరులో ఓకే. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంది అప్పుడు మేము అది మా ఆఫీసర్ కూడా రిసీవ్ చేసుకున్నారు వర్క్. మా ఆఫీసర్ పోయి అక్కడ వర్క్ రిసీవ్ చేసుకొని ఇక్కడ జోర్నాల దగ్గర తర్వాత గుంటూరు నుంచి నాకు గ్రే హౌండ్స్ పోస్టింగ్ అయింది. ఆ గుంటూరులో మీ వర్క్ చాలా వర్క్ ఉందండి. అది నేను చాలా వర్క్ చేశాను, సాయి ఆపరేషన్స్ అదర్ థింగ్స్. అది మన చెప్పలేము, చాలా వరకు చెప్పలేము. కానీ మంచి వర్కౌట్ ఉంది. మీరు ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటే ఉంటుంది. ఏంటి? మీరు నర్సరాపేట ఆ ప్రాంతంలో కూడా మీరు రౌడీ షీటర్ల మీద కొంచెం సీరియస్గా తీసుకున్నారని, కోడలి శివప్రసాదరావుని టైట్ చేశారని కూడా ఉంది. అది నేను చెప్తున్నాను, నేను చాలా ఓవరాల్ పని చేస్తాం. నక్సలిజం ఉంటే, రౌడిజం ఉంటే, క్రైమ్ ఉంటే, ప్రాపర్టీ క్రైమ్ ఉంటే, నేను ఇట్ ఈస్ నాట్ దట్ ఒక్క పని మీద నేను ఫోకస్ చేస్తాను. నేను ఓవరాల్ పని చేస్తాను. మీరు చూస్తే గుంటూరులో ప్రాపర్టీ క్రైమ్ ఆల్మోస్ట్ 50% తగ్గింది. సరౌండింగ్ ఏరియాలో కూడా చాలా తగ్గింది. రౌడిజం కంట్రోల్, ఇది మొత్తం మన ఓవరాల్ మేము పోలీసింగ్లో ఏం చేయాలి చేస్తాం మామూలుగా. కానీ అప్పుడున్న కోడలి శివప్రసాదరావు మీద కూడా ఉంటుంది మన అంటే ఆయనకి ఎందుకు స్పెసిఫిక్గా మేము ఎవరికి టార్గెట్ చేయలేదు. మా అభిప్రాయం ఉండేది మన రౌడిజం కంట్రోల్ చేయాలి. వారికి డైరెక్ట్గా మేము ఎప్పుడు మాట్లాడలేదు. సో వారు మంచిగా ఉంటారు, వారు రౌడిజం చేస్తే మన డెఫినెట్గా కంట్రోల్ చేయాలి. వీ డోంట్ సీ వెదర్ హీ బిలాంగ్స్ టు ఎక్స్ పర్సన్, వై పర్సన్, జెడ్ పర్సన్. మేము అట్లా చూసుకోము. ఎవరు ప్రాబ్లం చేస్తే హీ మే బిలాంగ్ టు ఎనీ పార్టీ, ఎనీ గ్రూప్ ఆర్ ఎనీథింగ్. మేము రౌడిజంకి కంట్రోల్ చేస్తాం. వేరే ఎవరికి టార్గెట్ పెట్టము. ఏ పార్టీ అది పార్టీ కూడా మాకు అందరూ సిమిలర్గా ఉంటారు. మేము చాలా ఇంపార్షియల్గా అండ్ ఎవరికి టార్గెట్ చేయకుండా మా టార్గెట్ ఉండేది రౌడిజం. అది ఎవరైనా చేస్తే వారికి టార్గెట్. ఏ పార్టీ అయినా పార్టీ అంటే గుంటూరు టు నెక్స్ట్ ఎక్కడ వస్తుంది? గుంటూరు నుంచి మాకు ఇది గ్రే హౌండ్స్ పోస్టింగ్ అయింది. అది డిసిసివ్ ఫేజ్. నేను ఎప్పుడు చెప్తాను, అప్పుడు 2005 లాస్ట్లో మాకు పోస్టింగ్ అయింది. 2007 వరకు ఉన్నాను నేను, బిగినింగ్ వరకు. సో ఆల్మోస్ట్ అప్పుడు నేను జీసీ అండ్ డిఐజీ ఆపరేషన్స్ చేశాను గ్రే హౌండ్స్లో. సో మీకు అందరికీ తెలుసు, అప్పుడు దట్ వాజ్ ది డిసిసివ్ ఫేజ్. అంటే చర్చల పేరు మీద వాళ్ళని పిలిపించి తర్వాత ఎన్కౌంటర్ పేరు మీద వాళ్ళు వాష్అవుట్ చేశారు. అట్లా కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్. దిస్ ఈజ్ ఏ వైల్డ్ అలిగేషన్. ఐ వుడ్ ఓన్లీ సే మన పోలీస్ది కేపబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి. అప్పుడు కేపబిలిటీస్ ఇంక్రీజ్ అయినాయి. తర్వాత వారు కూడా చాలా ఒఫెన్సివ్గా అయ్యారు. సో వారు సేమ్గా ఎక్స్పోజ్ చేశారు. అది మాది ఏమి తప్పులేదు. మేము డెఫినెట్గా పోలీస్లో ఉన్నాము, ఫోర్సెస్లో ఉన్నాము. మాది టార్గెట్ ఉంది, వారికి న్యూట్రలైజ్ చేశారు. సో వారు ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు, వారు స్వయంగా ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు. మీరు చూడండి, ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరిగింది, నర్సిరెడ్డి గారిది మర్డర్ చేశారు మన మహబూబ్ నగర్లో. అది ఎవరిది తప్పు? వారిది తప్పు. వారు ఎక్కువ మందికి ఎక్స్పోజ్ చేశారు. తర్వాత ఏమైంది, పబ్లిక్కి కూడా నమ్మకం పోయింది. ఇంతకుముందు పబ్లిక్కి ఏమి చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది, బట్ దాని తర్వాత వారికి నమ్మకం పోయింది. సో మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది? పబ్లిక్ నుంచి వచ్చింది. ఇన్ఫార్మెంట్స్ మాకు వేరే వాళ్ళు ఉండరు, పబ్లిక్ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్. సో వారు ఎక్కువ క్రైమ్స్ చేసి పబ్లిక్కి వారికి నమ్మకం పోయింది. తర్వాత మాకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అప్పుడు వారికి న్యూట్రలైజ్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ దట్ వారికి చర్చలు పిలుచుకొని మన ఏమి ట్రాప్ చేసి అట్లాంటి ఏమీ కాదు. వారు ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు, అది వారిది మిస్టేక్. ఇది మాది ఏం లేదు. మేము డెఫినెట్గా న్యూట్రలైజ్ చేయాలి. సార్, గ్రే హౌండ్స్ మీద ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ చేశారు. గ్రే హౌండ్స్లో ఉన్నప్పుడు మీరు అటు ఏఓబి, ఇటు నల్లమల్ల టోటల్, అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండడంతో ఎక్కువ వర్క్ ఉండేది. ఇటు మహారాష్ట్ర బార్డర్, అటు ఛత్తీస్గఢ్ బార్డర్, అంటే అక్కడ వర్క్ చేయడం, వాళ్ళు అక్కడ షెల్టర్ జోన్గా చేసుకో. ఈ ట్రాక్ని ఎలా మీరు చేసేవారండి? రెగ్యులర్గా కోంబింగ్ చేయడమా, లేదంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఎస్ఐబి ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ వెళ్ళడమా? అది ఇట్ ఈస్ నాట్ లైక్ నో ఆర్గనైజేషన్ అలోన్ కెన్ డూ ఇట్. ఇట్ విల్ బి వర్క్ ఆఫ్ ఎస్ఐబి, ఇట్ విల్ బి వర్క్ ఆఫ్ గ్రే హౌండ్స్, ఇట్ విల్ బి వర్క్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్, సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఆర్ ఒరిస్సా. అది మన కొంచెం కోఆర్డినేషన్ చాలా మంచిగా అయింది.
నేను ఎప్పుడు చెప్తాను సినర్జీ, ఇది మంచి కోఆర్డినేషన్ బిట్వీన్ ఆల్ ది ఏజెన్సీస్ క్రియేటెడ్ సినర్జీ. ఓకే, ఇది మన సినర్జీ ఏమి అంటాము, 1+1 = 2 మామూలుగా. అవును. సో 1+1 11 అయితే ఇది ఇట్ ఈస్ లైక్ సినర్జీ. సో అందరూ మంచి కోఆర్డినేషన్ చేశారు, సినర్జీ వచ్చింది. సినర్జీ వచ్చినప్పుడు వారు కూడా ఎక్కువ ఎక్స్పోజ్ చేశారు. ఎక్స్పోజ్ చేస్తే ఓకే, కానీ ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ కోఆపరేషన్ లేదని కూడా అప్పుడులో ఉంది. అట్లాంటి కాదు, మేము కూడా బార్డర్లో చాలా ఆపరేషన్స్ చేసాము. ఛత్తీస్గఢ్ బార్డర్లో కానీ ఒరిస్సా బార్డర్లో కానీ చాలా ఆపరేషన్స్ చేసాము. చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. వారు కూడా ఒక కోఆపరేషన్ లేకపోతే మన ఎట్లా వస్తుంది, రిజల్ట్స్ కూడా ఎట్లా వస్తుంది. ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మన నక్సలిజంకి ఎక్కువ ఫైట్ చేస్తున్నాము, చాలా కాలం నుంచి చేస్తున్నాము. మా ఫోర్సెస్ కొంచెం ఎక్కువ గేర్డ్ అప్ ఉన్నాయి. సో దాంతో మనకి సక్సెస్ ఎక్కువ వచ్చింది. ఓకే, వారికి కొంచెం తక్కువ వచ్చింది. టోటల్గా ఎన్ని దళాలు వాష్ అయ్యాయి? అది ఉన్నాయి. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పుడు నల్లమల్ల అండ్ తెలంగాణ వాష్ అవుట్ అయింది. దాని తర్వాత వారు 2-3 టైమ్స్ ప్రయత్నాలు చేశారు, బట్ సక్సెస్ఫుల్గా కాలేదు. ఎవరి మీద ప్రయత్నం చేశారు? ఎవరు టార్గెట్ చేశారు వాళ్ళు? అనే వారు తెలంగాణకి రావటానికి మళ్ళీ ప్రయత్నాలు చేశారు. కానీ 2-3 సార్లు ప్రయత్నాలు చేశారు. కంప్లీట్గా మీరు 2 yearsలో మ్యాక్సిమం నల్లమల్లని వాష్ నేను కాదు, ఇది ఆల్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది టీమ్, ఆల్ ది డిపార్ట్మెంట్. ఇంకా ఆ వాష్అవుట్ కార్యక్రమం పక్కన పెడితే గ్రేహౌండ్స్ టీమ్కి, గ్రేహౌండ్స్ కమాండర్స్ అందరూ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకి రెగ్యులర్గా కూంబింగ్ చేయించడం, వాళ్ళకి డ్రై రేషన్ ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళకి మీరు సెక్యూరిటీ ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేశారనేది కూడా. అది మన అప్పుడు ఇది మోటివేషన్ లెవెల్ చాలా బాగా ఉంటుంది. అందరూ కమాండర్స్లు చాలా బాగా పనిచేశారు. తర్వాత చాలా ఇంట్రెస్ట్తో చేశారు. ఇంట్రెస్ట్తో చేసిన తర్వాత వారికి మీరు చూస్తే గ్రేహౌండ్స్ది పర్ఫార్మెన్స్ కూడా అప్పుడు చాలా బాగా ఉంది. గ్రేహౌండ్స్ ఆల్ డిపార్ట్మెంట్స్, గ్రేహౌండ్స్, ఎస్ఐబి, డిస్ట్రిక్ట్ పోలీస్ అందరూ బాగా చేశారు. సో వీ కెనాట్ సే దట్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ డిడ్ ఇట్. ఆల్ ది ఆర్గనైజేషన్ పుట్ టుగెదర్ క్రియేటెడ్ ఎ సినర్జీ. 1+1 మీన్స్ 11. ఇంపాక్ట్ ఆఫ్ 11 వచ్చింది, సినర్జీ వచ్చింది, దాంతో ఇది రిజల్ట్స్ వచ్చాయి. కానీ బలిబలి ఇష్యూ అయినప్పుడు కొంతమంది గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అప్పుడున్న కమాండెంట్ని వ్యతిరేకిస్తూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మోడల్గా చెప్పారు. అతను మీరు జితేంద్ర గారు కమాండింగ్ ఉన్నప్పుడు మాకు సపోర్ట్ ఎక్కువ ఉండేది, తర్వాత మాకు సపోర్ట్ లేదు, అందుకే మీకు కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నది బలిబలి ఇష్యూ. నా నోటీస్కి రాలేదు, బట్ మీరు చెప్తున్నారు. ఐ డు నాట్ నో మచ్. అంటే మీరు బాగా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చారండి, మీరు తర్వాత గోడ దుర్గా ప్రసాద్ గారు వీళ్ళందరూ మోరల్ సపోర్ట్ ఎక్కువ ఉండేది, దాంతో మేము ఫ్యామిలీస్ వదిలి వెళ్ళేవారు అని అంటున్నారు. దుర్గా ప్రసాద్ గారు, నేను, తర్వాత అతుల్ సింగ్, అతుల్ సింగ్ గారు, ఆర్ఎన్స్ ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఎక్కువ సపోర్ట్ ఉండేది. తర్వాత మాకు వచ్చే ఆఫీస్ సపోర్ట్ ఇవ్వకపోవడంతో మేము డిసప్పాయింట్ అయ్యామన్నది ఎప్పుడు. అది నా నోటీస్కి లేదు. అది నేను అంటే వాళ్ళు మిమ్మల్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్న విధంగా మీరు వాళ్ళని ఏ విధంగా మౌల్డ్ చేసుకొచ్చారు? ఇది నేను చెప్తున్నాను, నేను ఎప్పుడూ అనుకుంటున్నాను మా పనిలో అందరి కంట్రిబ్యూషన్ రావాలి. మాకు వారు చేతులు, ప్రతి ప్లేస్కి మేము వెళ్ళము, వారు వెళ్తారు. సో వారు వెల్ఫేర్ కానీ, వారు సపోర్ట్ సిస్టమ్ కానీ, వారికి రివార్డ్స్ కానీ, వారికి ఎంకరేజ్ చేయటం అది మన చేసాము. సో సమ్ కైండ్ ఆఫ్ రెపో build-up will be there. అది చాలా they have performed well. All the Greyhounds personnel did well, and because of their efforts these results have come. That is how I feel. As a operation man, I only did my bit. దాని తర్వాత ప్రమోషన్ వచ్చినట్లు ప్రమోషన్ నేను డిఐజీ విశాఖపట్నం చేశాను. తర్వాత విశాఖపట్నం అనగానే మీకు పక్కనే ఏఓబి స్టార్ట్ అయ్యింది. ఏఓబిలో కూడా చాలా ఆపరేషన్ జరిగాయి. బట్ అప్పుడు మామూలుగా ఏమైంది, అప్పుడు పెద్ద మూమెంట్స్ లేవు. అప్పుడు ఒక షెల్టర్ జోన్గా షెల్టర్ జోన్గా వారు మామూలుగా ఒరిస్సాలో ఉండేవారు, ఎప్పుడు వచ్చి పోయారు. సో అంత పెద్ద రిజల్ట్స్ రాలేదు. కానీ సరెండర్స్ కూడా బాగానే ఉంటున్నారు. సరెండర్స్తో మీన్స్ ఐ ఆల్వేస్ సే ఇఫ్ 1% dies, 5 surrenders will be there or 10. ఓకే, విశాఖ తర్వాత మీకు అక్కడ పొలిటికల్గా ఎక్కువ సపోర్ట్ లేదు అనేది ఒకటి ఉంది. ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే కొంతమంది ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్స్కి ఒక పొలిటీషియన్ అడిగితే మీరు నో అని చెప్పారని, నేను ట్రాన్స్ఫర్కి అదే కారణం అనేది కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఐ డోంట్ సే ఎనీథింగ్.
See, I always believe in professionalism. So it is part of life. Transfers are part of life. అంటే మీరు ఎవరైనా ట్రాన్స్ఫర్స్ I don't remember. అది మన వారి మనసులో పొలిటీషియన్స్ ఎవరైనా ఏముంది సపోర్ట్ నాకు, చేయడం there may be several reasons and all that. Anyway, it is part of life. ఓకే I don't want to make a comment on this. ఓకే వైజాగ్ రేంజ్ తర్వాత నెక్స్ట్ నేను అకాడమీలో చేశాను. తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు నాకు వరంగల్ డిఐజీ పోస్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 1 year పైన నేను వరంగల్ డిఐజీగా చేశాను. అక్కడ ఉద్యమం కూడా మంచి పీక్ స్టేజ్ స్టార్ట్ అయింది. దాన్ని ఎలాగ కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు? అది మాకు మీరు ఒకసారి చూస్తే ఇది తెలంగాణ ఎడ్యుకేషన్లో ఒక ముఖ్యం ఇష్యూ. మేము చాలా సెన్సిటైజ్గా ఉన్నాము. సో ఒక బుల్లెట్ కూడా మేము ఫైర్ చేయలేదు అప్పుడు. మీరు మొత్తం తెలంగాణ ఎడ్యుకేషన్లో చూస్తే మేము చాలా మెచ్యూరిటీతో మొత్తం హ్యాండిల్ చేసాము. అది మన మేబీ it was a political issue whether Telangana should come or not. We were thinking that it is a political issue, it has to be settled at the political level. మేము అనవసరంగా ఇన్వాల్వ్ చేసి మన బాగా ఉండదు, బికాజ్ వీఆర్ అఫీషియల్. అవర్ ఐడియా వాజ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్, మెయింటైన్ పీస్, అండ్ మోస్ట్లీ అవర్ ఐడియా వాజ్ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ ఆల్ ది పార్టీస్. సో యూస్ టు హ్యావ్ గుడ్ కోఆర్డినేషన్ విత్ ఎవ్రీ వన్, అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్లో మేము ఎంకరేజ్ చేసి వర్క్ చేసాము. అండ్ దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ ఫీల్ దెర్ వాజ్ నో మేజర్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ దట్. నెక్స్ట్ సార్? నెక్స్ట్ నాకు ప్రమోషన్ వచ్చి సిఐడి పోస్టింగ్ అయింది. సో సిఐడిలో మేము ఒక పెద్ద స్కామ్ 2100 crore స్కామ్ మేము అన్అర్త్ చేసాము. స్పీక్ ఏషియా స్కామ్. ఇట్ వాజ్ ఏ ఆల్ ఇండియా స్కామ్ వేర్ 21 lakh victims were there. And it was a scam initiated online, and it was a Singapore based people and then some people were there from Mumbai also. So it was a 2100 crore scam, and all over India we have controlled it. We have stopped this scam. Their target was to collect 10,000 crores, but we stopped them at 2100 crore. And it was the only one agency which has done in the entire country. That was CID of AP, and it was led by us, and we controlled the scam, and we could stop some few hundred crores going abroad from India because all their accounts were frozen and everything. I feel that it was a good achievement. సిఐడి నెక్స్ట్ సార్? CID tarvata I was commissioner of inquiry, and thereafter vigilance. Tarvata traffic law. Vigilance was a short posting, 3 months only, and then I was posted to traffic. 3.5 years approximately I was there in traffic. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అన్నది ఒక బాగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. కానీ ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్ని మీరు ఒక లెవెల్ తీసుకొచ్చారు. మీరు పనిచేసిన 3.5 yearsలో కోటి లాంటి ట్రాఫిక్ ఏరియా కానీ లేదంటే హోల్ సిటీ కానీ, అంటే దీనికి ఒక ఏం ప్లాన్ చేసుకుంటూ మీరు వెళ్ళారు? ఇది మాకు మెయిన్ టార్గెట్ వాజ్ ది పబ్లిక్. బికాజ్ ఇఫ్ యూ సీ లాస్ట్ 150 years నుంచి చూస్తున్నాము. ఇది వాట్ ఈస్ ది లైక్ రెప్యుటేషన్ ఆఫ్ ఏ ట్రాఫిక్ పర్సన్ ఇన్ ది ఐజ్ ఆఫ్ ది పబ్లిక్. సో లాస్ట్ 150 years రెగ్యులర్గా ట్రాఫిక్తో మన ఏమంటే మన most important thing is in government most visible department is police. Yes. And within police it is traffic because they wear white shirt. So it is noticed by each and everyone in the society. And I always say that other law and order police of maybe 1%, 2% people ki ఇది 98% ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ 100% ఉంటుంది. నేను ఎందుకు 100% చెప్తాను, ఒక పెడెస్ట్రియన్స్ కూడా రోడ్ నుంచి వెళ్తే, ఫుట్పాత్ నుంచి వెళ్తే వారికి కూడా ట్రాఫిక్ పోలీస్తో సంబంధం ఉంటుంది. సో 100% వీ టచ్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. సో మై ఐడియా వాజ్ టు టచ్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాజ్ దట్ వీ ఇంట్రడ్యూస్ దిస్ క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ చలాన్. క్యాష్లెస్లో మన ఫిలాసఫీ ఏమిటి? నో బడీ షుడ్ కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ anybody, whether it is a legal fee or illegal fee. No police officer should collect money on the road. ఎందుకు? మన
మీరు చూస్తే సపోజ్ ఫైన్ పెడతారు మన వాళ్ళు, 100 రూపీస్ ఫైన్ కలెక్ట్ చేస్తారు. బట్ రోడ్ మీద పోయిన వాళ్ళు ఒక 1000 మనిషి ఏమి అనుకుంటారు, కరప్షన్ అనుకుంటారు, కరప్షన్ ఉంది, ఇది వారు ట్రాఫిక్ పోలీస్ విజువల్ కరప్షన్ ఉంటుంది. సో అది మాకు బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది. సో ఫస్ట్ మై టార్గెట్ వాజ్ హౌ టు రిమూవ్ దిస్ స్టిగ్మా ఫ్రమ్ ది ట్రాఫిక్ పోలీస్. మీరు అందరికీ తెలుసు, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డన్ ఇట్. వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ క్యాష్లెస్ సిస్టమ్ ఆఫ్ చలాన్. క్యాష్లెస్ మీన్స్ ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కానీ ఆఫీసర్ కానీ ఎవరు షుడ్ నాట్ కలెక్ట్ ఈవెన్ లీగల్ ఫీ ఆల్సో ఫ్రమ్ ది సిటిజన్. It has to be deposited in bank or there are various payment gateways we created. తర్వాత మేము బుక్ రాసేవాళ్ళు, అది కూడా మేము బుక్ ది సిస్టమ్ తీసేసాము. సో మీకు అందరికీ తెలుసు, ఇట్ హ్యాస్ బికమ్ ఏ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. పబ్లిక్కి కూడా నమ్మకం వచ్చింది అండ్ పబ్లిక్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ నైస్లీ. నేను ఇది చెప్తున్నాను, మన స్టేక్ హోల్డర్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ చేశారు. పబ్లిక్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ వచ్చింది, చాలా మెచ్యూరిటీతో అందరూ యాక్సెప్ట్ చేసుకున్నారు. సిటీలో చూస్తే మన అందరూ నౌ దిస్ సిస్టమ్ వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అది కూడా మన టార్గెట్ ఉంది. తర్వాత మేము 3 టార్గెట్స్ పెట్టుకున్నాము. ఒక ఇంప్రూవ్డ్ మొబిలిటీ, ఇంప్రూవ్డ్ సేఫ్టీ, తర్వాత ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ టు ది రూల్. ఇది మాది మూడు టార్గెట్స్. ఇంప్రూవ్డ్ మొబిలిటీ మీన్స్ మేము సర్వే చేసాము. మేము ఆర్టీసీది తర్వాత ఓలా ఉబేర్ వారిది డేటా కలెక్ట్ చేసాము. మన డేటా కలెక్ట్ చేస్తే ఇంపార్టెంట్ రూట్స్లో 18 ఇంపార్టెంట్ రూట్స్ ఇన్ ద సిటీ డేటా కలెక్షన్ సేస్ దట్ జర్నీ టైమ్ హెస్ రెడ్యూస్డ్ బై 10 to 20%. ఓకే. సో మన వెహికల్ పాపులేషన్ పెరిగిపోతుంది. ప్రతిరోజు మేము 1000 వెహికల్స్ యాడ్ చేస్తాం సిటీలో. బట్ నంబర్ ఆఫ్ బట్ మొబిలిటీ ఇంక్రీజ్ అయింది, స్పీడ్ ఇంక్రీజ్ అయింది. సో మన 10 to 20%. ఇది నాది డేటా కాదు, నేను ప్రిపేర్ చేయలేదు. ఇది ఓలా అండ్ ఆర్టీసీ హెస్ ది డేటా. సో అది కలెక్ట్ చేసుకొని మేము చేసాము. మీకు కూడా అందరికీ తెలుసు, ట్రాఫిక్ జామ్స్ చాలా తగ్గిపోయినాయి. పీక్ అవర్స్లో ఎక్కువ మూమెంట్ ఉండొచ్చు, ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు మామూలుగా, ఇట్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. బట్ ట్రాఫిక్ జామ్స్ అది చాలా వరకు ట్రాఫిక్ జామ్ అండ్ ఇంకోటి మూమెంట్ స్పీడ్ కూడా పెరిగింది. సో ముందు 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ స్పీడ్ 20కి వచ్చింది. సో అది మొబిలిటీ ఫస్ట్ టార్గెట్ వాజ్ ఇంప్రూవ్ ది మొబిలిటీ. అది ఇంప్రూవ్ అయింది. తర్వాత మేము కొంచెం జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఆల్ దిస్ మనం చేసాము, అది చాలా ఇంప్రూవ్ అయింది. సెకండ్ మేము చెప్పేవారు ఇంప్రూవ్ సేఫ్టీ ఆన్ ది రోడ్. మీరు డేటా చూస్తున్నారు ఇప్పుడు. లాస్ట్ 15 years డేటా చూస్తే 2017లో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఈజ్ మినిమమ్. లాస్ట్ 15 yearsలో నంబర్ ఆఫ్ వెహికల్స్ హ్యాస్ బికమ్ డబల్, మోర్ దెన్ డబల్. బట్ నంబర్ ఆఫ్ డెత్స్ ఆన్ సిటీ రోడ్స్ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. ఇది మేము ఎంత ఎఫర్ట్స్ చేసినాము, అది అందరు డిపార్ట్మెంట్స్కి కోఆపరేషన్ తీసుకొని అందరితో కలిసి పని చేస్తే ఇది రిజల్ట్స్ వచ్చాయి. థర్డ్ వాజ్ ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ ఆన్ ది రోడ్. ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ ఎట్లా నేను చెప్తాను. ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ ఇంతకుముందు ఇఫ్ యూ సీ డ్యూరింగ్ ది నైట్ టైం ఆర్ ఈవెన్ డే టైం రెడ్ లైట్ జంపింగ్ అని, తర్వాత ఇది విదౌట్ హెల్మెట్ మూమెంట్, ఇది చాలా బ్యాడ్గా ఉండేది. Suppose in 1 hour, if we see our system, in 1 hour there used to be 500 red light jumping, there used to be 100% movement without helmet, and stop line violation means there was no, I would say, record of this. There was so much of stop line violation. So improvement enta vachindi meeru chuste oka gantalo red light violation was hardly any case. మొత్తం డేలో మేము 10 ప్లేస్కి కూడా రెడ్ లైట్ వైలేషన్ సిస్టమ్ పెడితే హార్డ్లీ 500 కేసెస్ ఇన్ ది ఎంటైర్ డే. ఇంతకుముందు 500 యూస్ టు బి ఇన్ 1 hour. రాత్రి కూడా మీరు చూస్తే రాత్రి వెన్ దెర్ ఇస్ నో ట్రాఫిక్ కాప్ ఆన్ ది రోడ్, అప్పుడు కూడా రెడ్ లైట్ ఫాలో చేసి అందరూ వెయిట్ చేసి వెళ్ళేవారు. దట్ ఈస్ ది కంప్లైన్స్. తర్వాత హెల్మెట్ ది మీరు చూస్తే 2014 ముందు నాట్ ఈవెన్ ఏ సింగిల్ కేస్ ఆఫ్ violation was booked and not even a single person was wearing the helmet.
Now you see what is the impact and all. 19% helmet. 80, 70, 80. So we have gradually seen. We have also done gradually. So we have seen. And we have, our target was whatever enforcement we do, it should be safety oriented. ఓకే. మన మ్యాక్సిమం కేస్ బుక్ చేసాము, మన సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ డ్రైవింగ్, తర్వాత ఓవర్ స్పీడింగ్, రెడ్ లైట్ జంపింగ్, నాట్ ఫర్ routine violations. Routine violation means there will be so many things which are not affecting the safety of the people, but still as per law it is a violation. But our focus was violation of the safety related cases, like number plate ledu, it is a violation, serious violation, it affects the safety and security of the people. అట్లాంటి మేము వైలేషన్స్కి చాలా తగ్గించాము. And I personally feel that all three targets which we had fixed for ourselves, mobility, then improved mobility, improved safety, and improved compliance to the rules of the traffic, which we have achieved. And thereafter we have brought a lot of technology into the సార్ మీరు 3.5 yearsలో ట్రాఫిక్ అడిషనల్ కమిషన్ చేసిన టైంలో ఈ ట్రాఫిక్ వైలేషన్ చేస్తున్న ఏజ్ గ్రూప్ అంటే ఎడ్యుకేటెడ్ ఉన్నారా లేదా అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వైలేషన్ చూస్తే మన డ్రంక్ డ్రైవింగ్ వైలేషన్ చూస్తే మేము ఎప్పుడు డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసాము అప్పుడు దెర్ యూస్ టు బి మిక్స్డ్ కైండ్ ఆఫ్ పీపుల్. కార్ వాళ్ళు కూడా ఉంటారు, లారీ వాళ్ళు కూడా ఉంటారు, బస్ వాళ్ళు కూడా ఉంటారు, మోటార్ సైకిల్ వాళ్ళు. అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎంతమంది, అన్ఎడ్యుకేటెడ్ ఎంత? ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఓకే. బట్ లాస్ట్ మన 2-3 years మీరు డేటా చూస్తే ఇప్పుడు ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హ్యావ్ కమ్ డౌన్. ఇది వైట్ కాలర్, వీ కాల్ ఇట్ వైట్ కాలర్ పీపుల్. నంబర్ ఆఫ్ పీపుల్ గెటింగ్ బుక్డ్ ఫర్ వైట్ కాలర్ పీపుల్ ఈస్ వెరీ లెస్. నౌ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ హైరింగ్ ఎ క్యాబ్ ఆర్ నలుగురు ఉంటే ఒకరు హీ విల్ డ్రైవ్ అండ్ నాట్ డ్రింక్, అందరూ డ్రింకింగ్ చేస్తారు. తర్వాత ఆల్ బార్స్ కూడా మీరు చూస్తే ఇప్పుడు వారు కూడా డ్రైవర్స్ ఓలా ఇది పెట్టుకుంటున్నారు. సో ఐ సే కల్చర్ హ్యాస్ కమ్ అప్, న్యూ కల్చర్ హ్యాస్ కమ్ అప్ ఇన్ ద సిటీ, విచ్ ఈజ్ ఏ ఐ ఫీల్ ఇట్ ఈజ్ ఏ బిగ్ అచీవ్మెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ట్రాఫిక్ police, and it has only come because of the support from the people. Okay. Without the support of people it would not come. ట్రాఫిక్ తర్వాత నెక్స్ట్ ట్రాఫిక్లో ఇంకా ఒక మంచి ప్రోగ్రామ్ మేము పెట్టాము. ఓకే. దట్ ఈజ్ ITMS, దట్ ఈజ్ ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇది ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో మేము స్టార్ట్ చేసాము అప్పుడు. ఇప్పుడు ఒక మేబీ 2-3 monthsలో 4 monthsలో ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దాంట్లో పబ్లిక్కి చాలా సౌకర్యాలు వస్తాయి. మేము ఇది కాప్లెస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అది ట్రయల్ చేసాము. సో అది ఇంప్లిమెంటేషన్లో వస్తుంది. తర్వాత ప్రయారిటీ వెహికల్స్, ఇది అంబులెన్స్కి కానీ ఇది ప్రయారిటీ కంట్రోల్ నుంచి ఉంటుంది. మ్యాక్సిమం ట్రాఫిక్ మానిటరింగ్ విల్ బీ ఫ్రమ్ ది కంట్రోల్ రూమ్. ఇది లేటెస్ట్ ట్రెండ్ ఉంటుంది. యూ విల్ నాట్ ఫైండ్ కాప్స్ ఆన్ ది రోడ్స్. అది మోస్ట్లీ ట్రాఫిక్ విల్ బీ మానిటర్డ్ బై ది కంట్రోల్ రూమ్. అది మేము పెట్టాము. సో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. తర్వాత మీరు ఫిగర్స్ కూడా చూస్తే మేము ట్రాఫిక్ పర్సనల్ తగ్గించాము. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో నంబర్ ఆఫ్ పర్సనల్ డిప్లాయిడ్ తగ్గించాము. నో అదర్ సిటీ ఇన్ ద కంట్రీ హ్యాస్ డన్ ఇట్. కానీ యాక్చువల్గా సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండక్కర్లేదు కదా, ఎందుకు ఉంటారు? అది మన ఏమవుతుంది మామూలుగా ఇది మెంటల్ అది మేకప్. సో అందరూ అనుకుంటారు మన ఉంటే బాగా ఉంటుంది. సో అది నేను దానికే డిస్కరేజ్ చేయడానికి ఇది కాప్లెస్ మేనేజ్మెంట్ కోసం. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మన అప్పుడు సిపి గారు మహేందర్ రెడ్డి గారు, తర్వాత డీజీ గారు అనురాగ్ శర్మ గారు, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా చాలా మన సీఎం గారు చాలా సహాయం చేశారు. గవర్నమెంట్ నుంచి కూడా చాలా సహాయం వచ్చింది. అది మేము ఏమి ఇనిషియేటివ్ చేసుకున్నాము అది గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రాకపోతే, లీడర్షిప్ నుంచి సపోర్ట్ రాకపోతే ఇది జరగదు. సో మేము ఇనిషియేటివ్ చేసాము. వారిది విజన్, గైడెన్స్, కోఆపరేషన్, సపోర్ట్ అందరూ చేశారు, చాలా బాగా చేశారు. దాంతో ఇది సక్సెస్ఫుల్ అయింది. లేకపోతే
నేను కానీ మా టీం కానీ ఏం చేయలేరు. సో బికాజ్ అందరూ సపోర్ట్ చేసి మ్యాక్సిమం సపోర్ట్ పబ్లిక్ నుంచి వచ్చింది. మేము ఎఫర్ట్ చేస్తే పబ్లిక్ నుంచి సపోర్ట్ వచ్చింది. ఏమి హ్యూ అండ్ క్రై లేదు. చిన్న మన ఏ కైండ్ ఆఫ్ యాజిటేషన్ కానీ మనసులో ఏమి కంప్లైంట్స్ కానీ మీరు చూస్తే న్యూస్ పేపర్స్లో కూడా చూస్తే ఏమైనా నెగటివ్ ఇమేజ్ లాగా లేదు. అంటే ట్రాఫిక్ హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ లేదనేది పక్క స్టేట్లో చెప్తుంటుంది, ఎంతవరకు కరెక్ట్ అంటే? అట్లా కాదు, ఐ డోంట్ బ్లేమ్. ఇది మన ప్రతి ఏరియాకి ఒక కల్చర్ ఉంటుంది. నేను ఒక సిటీ నేను చెప్పను, ఇది ఇట్ ఈజ్ ఎ మెగా సిటీ ఇన్ ఇండియా. నేను చెప్తాను, నేను 6 months బ్యాక్ అక్కడ సిటీలో వెళ్ళాను. మార్నింగ్ పోయి సాయంత్రం వచ్చాను. సో మెయిన్ రోడ్స్లో బాగానే కనపడతాయి డిసిప్లిన్ ఇది. తర్వాత అదర్ రోడ్స్, సిటీలో అదర్ రోడ్స్ ఉంటాయి, సబ్ రోడ్స్ కానీ. మన ఏరియాలో చూస్తే సబ్ రోడ్స్ నేను ఏం చెప్తాను, ఇది మన సపోజ్ ఇది మినిస్టర్ రోడ్ కానీ, తర్వాత రోడ్ నెంబర్ 1 కానీ, ధరంకరం రోడ్ కానీ. నేను చెప్తున్నాను, నేను 15 minutes వాచ్ చేశాను ఇక్కడ. ఒక్క టైం కూడా గ్రీన్ లైట్ మీద ట్రాఫిక్ మూవ్ కాలేదు. మన వెన్ గ్రీన్ లైట్ వాజ్ దేర్, అదర్ ట్రాఫిక్ వాజ్ మూవింగ్. వెన్ దెర్ వాజ్ ఎ రెడ్ ఫర్ దిస్ లైట్, దెన్ ఓన్లీ దీస్ పీపుల్ వర్ మూవింగ్. అది నేను నా కన్నుతో చూశాను. ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ ఎ మెగా సిటీ ఇన్ దిస్ కంట్రీ అండ్ పీపుల్ టాక్ అబౌట్ డిసిప్లిన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ దట్ సిటీ. And I am telling you, I don't want to name because it is definitely a bigger city than Hyderabad. But I have seen with my own eyes and you can also go and check up. There was a police station which was 2 kilometers from airport. You know how much time it has taken? 1.5 hours. We had gone to see that police station and wanted to come back. We had 4 hours for going, coming and taking the flight. You know, we took the flight 20 minutes before only. Atla mana paristhiti. Yes, I would say certain things are not very good in Hyderabad, and I don't blame the commuters alone. Our infrastructure is also like this. If you see some of the areas, suddenly you will have 6 lanes, then suddenly 4 lanes, yes. Again 6 lanes, suddenly 3.5 lanes, suddenly 1.5 lane only. అదే 1 kilometer కూడా డైరెక్ట్గా మనకు ఉంటుంది. మీకు తెలుసు ఇది, దిస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కరెక్ట్ 500 meters 80 meters ఉంటే తర్వాత బాటిల్ నెక్, ఇంకా ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. సో అది మన అంటే ఇక్కడ సార్ యూ కెనాట్ బ్లేమ్ ఇట్ టు, అంటే బ్లేమ్ కాదు కానీ ఇక్కడ మీరు ట్రాఫిక్ ఎడ్యుకేట్ చేయడానికి ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు? ఇది ఇఫ్ యూ సీ యాజ్ ఫార్ యాజ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఈజ్ కన్సర్న్, ప్రతి సంవత్సరం మేము 70,000 to 70,000 పీపుల్, 70,000 to 75,000 పీపుల్ వారికి పిలిపించి కానీ ఆర్ మన అక్కడ పోయి కౌన్సిలింగ్ సెషన్ కానీ ట్రాఫిక్ అవేర్నెస్ కోసం చాలా ప్రయత్నాలు చేసాము. తర్వాత ఎన్ని వీడియోలు ఉన్నాయి. తర్వాత మాది ఫేస్బుక్ మీకు తెలుసు, ఇట్ ఈస్ వెరీ పాపులర్. దాని మీద వీడియో కానీ ఇది. సి ఐ టెల్ యూ వెరీ సింపుల్ థింగ్, అవేర్నెస్ అర్థం ఏమిటి? సి ఎవ్రీబడి నోస్ దట్ దే షుడ్ నాట్ జంప్ ది రెడ్ లైట్. ఏమి అందరికి తెలుసు తెలియదు? యూ టెల్ మీ. అండ్ ఈవెన్ ఏ స్మాల్ చైల్డ్ ఆల్సో నోస్. బట్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద గ్రౌండ్? మెనీ పీపుల్ జంప్. సో యూ కెనాట్ సే దట్ అవేర్నెస్ లేదు. See, there is awareness. Everybody knows that if he has to drive a vehicle, he should possess a driving license. If a auto fellow, he has to drive an auto, he knows that he should have a valid driving license. Teliyadu, తెలుసు, awareness undi, but respect for the law is less. ఇదే పబ్లిక్ పక్క స్టేట్ కానీ పక్క కంట్రీకి వెళ్తే అక్కడ కరెక్ట్గా యూజ్ చేస్తారు, కరెక్ట్గా చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు వైలేట్ చేస్తారు. ఐ డోంట్ సే దట్ వారు దే ఆర్ నాట్ అవేర్. ఓన్లీ థింగ్ రెస్పెక్ట్ ఫర్ లా ఇస్ లెస్. అది కొంచెం మన ఎక్కడ కాదు, ప్రతి పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఇట్లా ఉంది. మేము కొంచెం లిబరల్ డెమోక్రటిక్ ఉన్నాము. సో డెమోక్రసీ కొంచెం లిబరల్ డెమోక్రసీ ఉంది.
మన కొంచెం అలవాట్లు రావాలి అది, దట్ వీ హ్యావ్ టు ఫాలో ది లా. సార్ సిటీలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో మిగతా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కరెక్ట్ లేకపోవడం, వాళ్ళ సపోర్ట్ లేకపోవడం రెగ్యులర్గా కనిపిస్తుంది. అంటే ఎక్కడైనా మ్యాన్హోల్ ఓపెన్ అయినా, లేదంటే డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే బండి వెహికల్ వచ్చినా ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాడు, కానీ ఆ డిపార్ట్మెంట్ వర్క్ ఎందుకు చేయట్లేదు? ఇది మన దానికోసం మేము కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకున్నాము. తర్వాత మా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా, ఎస్పెషలీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత జిహెచ్ఎంసీతో కూడా ఆల్మోస్ట్ ప్రతి నెల మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. తర్వాత వారికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఒక విషయం నేను అర్థం చేసుకున్నాను, మిగతా కంట్రీస్లో ఏమి ఉంది, ఇది వారికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్. So transport and infrastructure department is like R&B and transport department, but it is one department. Okay. So traffic regulation is the job of the transport and infrastructure department. It is not the job of traffic police. Traffic police job is only to check the violation, drunken driving or over speeding Traffic or violation. crash investigation. These are the job profiles of the traffic police there. But here and in those parts of the country, even traffic regulation is done by the municipal department or, as I told, transport and infrastructure department. But mana ikkada koncham మన రివర్స్ ఉంది, mana different type undi. So if because now if they have to regulate the traffic, emaitadi varu they will ensure that everything is all right. Now if traffic jam is there in those countries, traffic police will not come. Traffic police will come only for maintaining the discipline, but not to regulate the traffic. It will be done by the transport and infrastructure department. Their recovery van will come, they will come, their entire control room of the vehicle movement is in the infrastructure and transport and infrastructure department or municipal department. It is not in the police department. So అది కూడా డిఫరెంట్. హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా, వర్షం పడితే ట్రాఫిక్ కానిస్టేబుల్ వర్క్ చేస్తాడు. అది బికాజ్ హీ ఈజ్ ది ఫస్ట్ రెస్పాండర్, వారు అక్కడ ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. సో బికాజ్ హీ ఈజ్ నియర్ బై, సో హీ టేక్స్ ఇనిషియేటివ్ అండ్ డస్ ఇట్. కానీ ఆ డిపార్ట్మెంట్ వర్క్ చేయదు కదండి. అది వారు మన అంతమంది ఉండరు, అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇష్యూ ఆల్సో. నేను దానికోసం చెప్తున్నాను, వారికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బికాజ్ దే థింక్ దట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ దేర్ జాబ్. బికాజ్ ఇక్కడ క్లారిటీ లేదు, బయట ఏమైంది క్లారిటీ ఉంది. ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్, సో దే మెయింటైన్ ఎవ్రీథింగ్. బట్ హియర్ ఇట్ ఈస్ ఏ transport department is different because they think that only issue of license and then permits, all that is their job. Infrastructure department feels that they have to lay the roads and maintain the road, but how to maintain the road, to maintain the traffic, adi mana varke ఆలోచన లేదు. తర్వాత సేఫ్టీ కూడా వారికి ఆలోచన లేదు. సో మొన్న రీసెంట్గా మేము గవర్నమెంట్ దగ్గర వెళ్ళి మా డీజీ గారు మేము గవర్నమెంట్ నుంచి ఒక జియో తెంచుకున్నాము. దాంట్లో ఆల్ ది సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది రోడ్ షుడ్ బి టేకన్ కేర్ బై ది డిపార్ట్మెంట్, హూస్ ఎవర్ ఈజ్ లేయింగ్ ది రోడ్. అది మన జియో ఒక వచ్చింది. సో దట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు ఆల్ ది డిపార్ట్మెంట్. కానీ రోడ్స్ ఎక్కడ పడితే కట్ చేయడం అనేది వితౌట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కొంతవరకు ఉంది, బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ డన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ఓకే. ట్రాఫిక్ తర్వాత నెక్స్ట్ మీరు? ట్రాఫిక్ తర్వాత నేను అకాడమీకి వెళ్ళాను. అకాడమీలో 1 year అప్రాక్సిమేట్లీ 11 months చేశాను. దాని తర్వాత ఇక్కడ వచ్చాను. అకాడమీలో కూడా మీరు మీ మార్క్ చూపించినట్లు? అకాడమీలో మాకు ఇది 1000 విమెన్ కానిస్టేబుల్స్ వచ్చారు యాజ్ ఏ స్పెషల్ కేస్. యాక్చువల్లీ అకాడమీలో మామూలుగా కానిస్టేబుల్ ట్రైనింగ్ ఉండదు, సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ ఉండదు. సో ఒక 1000 కానిస్టేబుల్, విమెన్ కానిస్టేబుల్, వారి సేఫ్టీ కోసం వారు, బికాజ్ అకాడమీలో ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి, తర్వాత కొన్ని డిసిప్లిన్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ఒక 1000 విమెన్కి ఇక్కడ పెట్టలేము. సో డీజీ గారు ఆలోచన చేసి అక్కడ అకాడమీలో పెట్టారు. సో దానికి కంప్లీట్ అయింది.
మేము డే 1 నుంచి పాసింగ్ అవుట్ పీరియడ్ వరకు అక్కడ ఉన్నాము. ఏం పెద్ద డిసిప్లినరీ ఇష్యూ కాలేదు. వారు మంచిగా పాస్ అయ్యారు. తర్వాత వారి పరేడ్ స్టాండర్డ్ కూడా చాలా బాగా అయింది. తర్వాత కొంతమంది వారికి ఇంటర్వ్యూ కూడా చేశారు. వారికి కాన్ఫిడెన్స్ కానీ నాలెడ్జ్ కానీ చాలా మంచిగా వచ్చింది. తర్వాత ఇది సబ్ ఇన్స్పెక్టర్స్లో కూడా వచ్చారు. వారికి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు నవంబర్ వరకు కంప్లీట్ అవుతుంది. ఏడీజీ ఎలడ్బో ఇక్కడ ఎటువంటి వర్క్ చేస్తుంది సార్? ఇక్కడ మేము నార్మల్గా ఐఎమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీసర్ ఫర్ ఆల్ ది గజెటెడ్ ఆఫీసర్స్ మన స్టేట్లో. తర్వాత లా అండ్ ఆర్డర్ మొత్తం స్టేట్లో జనరలీ ఎస్పీస్ ఇన్ఫార్మ్ మీ అండ్ ఐ లుక్ ఆఫ్టర్ ఆల్ ది ఫెసిలిటీస్ ఫర్ దెమ్. వారికి ఫోర్స్ ప్రొవైడ్ చేయటం. తర్వాత టీఎస్ఎస్పీ కూడా మనకి ఉంది. తర్వాత ఇంపార్టెంట్ బందోబస్తు ఉంటాయి సిటీలో, దానికి సపోర్ట్ చేయటం. ఇది మాది మెయిన్ జాబ్ ఉంది. కానీ కొన్ని ఫెసిలిటీస్ లేని ఎస్పీ ఆఫీసులు ఉన్నాయి, డిఎస్పీ ఆఫీస్లోనే ఎస్పీ ఆఫీస్ కూర్చుంటున్నారని కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. అంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మీరు? ఇది మన ఒక చిన్న ప్రాబ్లం అయింది రీసెంట్గా. ప్రాబ్లం కాదు, మన ఒక చేంజ్ అయింది. గవర్నమెంట్ హ్యాస్ టేకన్ డిసిజన్ టు మేక్ 31 డిస్ట్రిక్ట్స్. దాంతో కూడా కొన్ని చిన్న ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు. తర్వాత ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 13 చేస్తుంది కాబట్టి అప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అట్లా నెక్స్ట్ జీవో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎనీవే యాజ్ ఇట్ కమ్స్ విల్ సీ. బట్ గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్ లాట్ ఆఫ్ మనీ ఫర్ క్రియేషన్. 31 డిస్ట్రిక్ట్స్ పెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం వల్ల కాకుండా కొన్ని జిల్లాలకి నాన్ క్యాడర్ ఎస్పీలు పంపడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటూ కొంతమంది ఐపీఎస్ అధికారుల గ్రూపుల్లోనే ఒక డిస్కషన్ వచ్చింది. అది కరెక్ట్ అంటారా? మన కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు డిస్ట్రిక్ట్ తర్వాత ఇంతకుముందు సబ్ డివిజన్ లాగా ఉండేది ఆర్ రెవెన్యూ డివిజన్ లాగా. సో ఇట్ వాజ్ మ్యాన్డ్ బై డిఎస్పీ ఓన్లీ. అండ్ వెన్ వీ హ్యావ్ షార్టేజ్ ఆఫ్ ఆఫీసర్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు man it with some officer. So we have selected some good officers who can manage. That is how they have been posted. As far as possible, so far there is no major law and order issue. And if you see last 4 years after the formation of Telangana, we did not have any major issue in the entire state where we can really say that there is a law and order issue. Hyderabad city has been peaceful. Most of the areas have been peaceful. There is no major issue so far in last 4 years. Even after formation of 31 districts also, we don't see any major issue. కానీ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది? ఇది మాకు మెయిన్ కన్సర్న్ ఈజ్ ది మూమెంట్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది బార్డర్. మన భద్రాచలం కానీ, కొత్తగూడెం కానీ, తర్వాత జయశంకర్ భోపాల్పల్లి కానీ, తర్వాత ఇది ఆసిఫాబాద్, కొమరం భీం డిస్ట్రిక్ట్ కానీ ఇక్కడ మన జిల్లాలో మూమెంట్స్ లేవు. మూమెంట్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది బార్డర్. సో వారు ఎప్పుడూ మన బార్డర్ మీద కొంచెం ఇక్కడ రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ 10 years నుంచి చేస్తున్నారు. వారు సక్సెస్ఫుల్ కాలేదు. సో ఎప్పుడూ వారు ప్రయత్నాలు ఉంటాయి. మేము దానికోసం ఉన్నాము. ఏం ప్రాబ్లం వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. అది నేను ఎప్పుడు చెప్తాను, ప్రాబ్లమ్స్ లేకపోతే పోలీస్కి ఏమీ అవసరం. సో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము కూడా ఉంటాము. సో మాకు కూడా అంటే ప్రాబ్లమ్స్ ఎక్కడుంటే అక్కడికి మీరు వెళ్తుంటారు. మన ప్రాబ్లం ఉంటే మేము ఉంటాం, లేకపోతే పోలీస్ అవసరం కూడా లేదు. వాళ్ళు ఉండాలి. ఇది పోలీస్ ఎట్లా వచ్చింది? బికాజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సొసైటీలో, దాంతో పోలీస్ ఒరిజిన్ అయింది. ఇంతకుముందు ఏన్షియంట్ టైంలో చూస్తే మీ పోలీసింగ్ లేదు. ఇప్పుడు ఇది జస్ట్ 150 years బ్యాక్ అట్లాంటి పోలీసింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సొసైటీలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ ఉంటే మన అవసరం, లేకపోతే మన అవసరం కూడా లేదు. టోటల్గా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలాగ ఉందంటే, అదేవిధంగా ఇప్పటికే ఆల్రెడీ ఇండియా లెవెల్లో తెలంగాణ పోలీసు నెంబర్ 1 ఉంది. దీన్ని ముందు తీసుకెళ్ళడానికి డీజీ మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి సార్ మీరు ముందుకు వెళ్ళడానికి ఏం ప్రణాళిక? ఇది నేను ముందుగా కూడా చెప్పాను, ఇది మొత్తం జరుగుతుంది బికాజ్ గవర్నమెంట్ హ్యాస్ ఎ విజన్. గవర్నమెంట్ ఫీల్స్ దట్ లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటే గ్రోత్ మంచిగా ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. సో మాకు సీఎం గారు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ముందు నుంచి మాకు ఫస్ట్ డే చెప్పారు,
పరేడ్ గ్రౌండ్లో చెప్పారు. మీరు చూస్తే స్పీచ్లో లాస్ట్ పార్ట్ ఆఫ్ 5 to 10 minutes మాకు పోలీస్ గురించి చెప్పారు. సార్ మాకు ప్రామిస్ ఇచ్చారు దట్ ఏం సౌకర్యాలు కావాలి మేము ఇస్తాము, మీరు మంచిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. మంచిగా లా అండ్ ఆర్డర్ ఉంటే మన స్టేట్కి డెవలప్మెంట్ వస్తుంది. మాకు ఇది మన సార్ చెప్పారు, సీఎం గారు మాకు విజన్ ఇచ్చారు. దాని ప్రకారం మేము అందరూ ఇంతకుముందు డీజీ గారు అనురాగ్ శర్మ గారు, ఇంతకుముందు సిపి గారు మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఆల్ అదర్ ఆఫీసర్స్ వారి లీడర్షిప్లో సీఎం గారు తర్వాత సీనియర్ లీడర్షిప్లో మేము దానికి టార్గెట్ పెట్టుకొని ముందుగా వెళ్తున్నాం. దానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇది ట్రాఫిక్ కూడా బికాజ్ విజన్ మాకు సీఎం గారు ఇచ్చారు, లీడర్షిప్ ఇచ్చింది, దానికోసం ఇది జరిగాయి. లేకపోతే వేరే స్టేట్స్లో కూడా ఆఫీసర్స్ ఉన్నారు, మంచి ఆఫీసర్స్ ఉన్నారు, బట్ జరగలేదు. ఎందుకు? అక్కడ లీడర్షిప్ నుంచి మన విజన్ లేదు. ఇప్పుడు విజన్ ఇచ్చారు. తర్వాత మీకు తెలుసు ఇది సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వస్తుంది. సీఎం గారు మాకు అమెరికాలో లండన్లో పంపించారు. అక్కడ ఏం సిస్టమ్స్ ఉన్నాయి అది ఒకసారి చదవమని చెప్పారు. మేము తర్వాత ఇప్పుడు డీజీ గారు, పాత డీజీ గారు, మేము అందరూ అక్కడ విజిట్ చేసాము. నేను కూడా టీంలో ఉన్నాను. సో మేము విజిట్ చేసి ఏం మంచిగా ఉంటే అది చేయాలి. సో మెయిన్లీ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్. సో మేము టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. సిటీలో ఒక సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ వస్తుంది, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వస్తుంది. మన స్టేట్ కోసం ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రోడ్ నెంబర్ 12 బంజారాయిల్లో వస్తుంది. దాంట్లో నిన్న సీఎం గారు కూడా విజిట్ చేశారు ప్రోగ్రెస్ చూడటానికి. సో ఇది ఒక తెలంగాణ స్టేట్ కోసం ఒక డైరెక్షన్ ఉంది. అందరూ అది సేమ్ డైరెక్షన్కి వెళ్తున్నారు. అందరూ దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే మీరు చేస్తున్న వర్క్ అంతా కంప్లీట్గా హైదరాబాద్ వరకే పరిమితం అవుతుంది, మిగతా డిస్ట్రిక్ట్ పోవట్లేదండి? అట్లా కాదు. యూనిఫార్మిటీ ఆఫ్ సర్వీస్ మేము మొత్తం స్టేట్లో తీసుకోపోతున్నాము. దాని భాగంగా సీఎం గారు మాకు 500 crores వెహికల్స్ కోసం శాంక్షన్ చేశారు. ఆల్రెడీ జియో కూడా అయింది, ప్రిక్యూర్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఎట్లా మన సిటీలో చేస్తున్నాము సేమ్ వెహికల్ పెట్రోలింగ్ సిస్టమ్ రూరల్ ఏరియాస్లో కూడా సేమ్ ఫార్మాట్, ఆల్రెడీ సేమ్ ఫార్మాట్లో. తర్వాత ఇక్కడ రెస్పాన్స్ టైం ఇప్పుడు లెస్ దెన్ 10 minutes వచ్చింది. సేమ్ రూరల్ ఏరియాలో కూడా కొన్ని గంటల నుంచి తగ్గించి తక్కువ టైంకి వచ్చేస్తుంది. తర్వాత జిల్లాలు కూడా ఇప్పుడు స్మాలర్ డిస్ట్రిక్ట్స్ కాము ప్రతి పోలీస్ స్టేషన్కి సీఎం గారు ఒక వెహికల్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఒక వెహికల్ ఇచ్చారు, ఇంకా ఒక పెట్రోలింగ్ వెహికల్ కూడా ఇస్తున్నారు. దాంతో రెస్పాన్స్ టైం తగ్గిపోతుంది. తర్వాత విజిట్స్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, విజిబిలిటీ ఆఫ్ పోలీస్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత క్రైమ్ చేసిన వాళ్ళకి కొంచెం భయాలు వస్తాయి. మేము క్రైమ్ చేస్తే కంపల్సరీగా పోలీస్ మాకు పట్టుకుంటుంది. మీరు చూస్తున్నారు సీసీటీవీ సిస్టమ్ మన సిటీలో పెట్టాము. ఆల్మోస్ట్ ఆల్ క్రైమ్స్ ఆర్ గెట్టింగ్ డిటెక్టెడ్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ క్రైమ్స్, సెన్సేషనల్ క్రైమ్స్ ఆర్ బీయింగ్ డిటెక్టెడ్ ఇన్ లెస్ దెన్ 24 hours or 48 hours. సో ఇది మన స్టేట్ వైడ్ ఉంది. మొన్న వరంగల్లో కూడా ఒక డబల్ మర్డర్ జరిగింది. మన విదిన్ 24 hours 48 hours వారికి అరెస్ట్ చూపించాము. సో స్టేట్ వైడ్ ఇట్లా ఉంది. తర్వాత సార్ కూడా మాకు సీఎం గారు ఎప్పుడు చెప్తారు, ఇది గుట్కా మట్కా తర్వాత ప్లే కార్డ్ ఆల్ దిస్ బంద్ చేయాలి. మొత్తం స్టేట్లో ఇది జరుగుతుంది. తర్వాత వాట్ ఎవర్ విజన్ ఈజ్ దేర్ ఫర్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ ఫర్ ది స్టేట్. అండ్ మేము కూడా దాని మీద కమిటెడ్ ఉన్నాము. అండ్ కంపల్సరీగా రాబోయే రోజులు ఇది ఇంపాక్ట్ కనపడుతుంది, అందరికీ ఇంపాక్ట్ కనపడుతుంది. ఆల్రెడీ కనపడుతుంది, మళ్ళీ కూడా ఇంకా కొంచెం కనపడుతుంది. మీరు చూస్తారు షార్ట్లీ విదిన్ 2018 ఇది మొత్తం వెహికల్స్ డిప్లాయ్మెంట్ అవుతుంది. డెఫినెట్గా వెహికల్స్ మన క్రైమ్ కంట్రోల్ అవుతుంది, మొత్తం స్టేట్లో కంట్రోల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ది ఫోకస్ ఆఫ్ ది గవర్నమెంట్ మన ఓన్లీ హైదరాబాద్ చూడాలి అట్లా కాదు. మొత్తం స్టేట్లో డెవలప్మెంట్ రావాలి, క్రైమ్ తగ్గాలి. తర్వాత సీసీటీవీస్ మీరు చూస్తే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా వచ్చేస్తున్నాయి. అంటే సీసీటీవీ మీరు చెప్తున్న వర్క్స్ అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. మేము
మీ మ్యాన్ పవర్ కూడా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక విషయంలో తెలంగాణ పోలీసులు కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది. ఆ ఇష్యూ ఏంటంటే జనరల్గా పోలీసింగ్ కాకుండా అదర్ దాన్ పోలీసింగ్ వర్క్ చేయిస్తున్నారు, దానివల్ల మాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది అనేది ఒక ఎలిగేషన్. ఇది ఒక మేనేజ్మెంట్లో ఒక టర్మ్ ఉంటుంది, మేనేజింగ్ ది చేంజ్. సో మేనేజింగ్ ది చేంజ్లో ఇది ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఏమి మన ఎక్కువ పని చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ అంటే మీ డిపార్ట్మెంట్ పని కూడా కాకుండా పక్క డిపార్ట్మెంట్ పని మీరు చేయడం ఓకే. ఇది అయితే అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, మీ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సి సంబడి హ్యాస్ టు టేక్ ది లీడ్ నా, సంబడి హ్యాస్ టు టేక్ ది లీడ్. మన వీఆర్ నాట్ డూయింగ్ అదర్ వర్క్స్ డిపార్ట్మెంట్, వీఆర్ ఓన్లీ సేయింగ్ దట్ వీఆర్ అంటే కొన్ని హెల్ప్. హాస్పిటల్స్ అడాప్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అన్నది అది ఇట్ ఈస్ ఓన్లీ వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్ వేరెవర్. కానీ ఆ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీ కానీ ఆ కాన్సెప్ట్ కానీ పక్కకు వెళ్ళిపోతుంది. అది నేను చెప్తున్నాను, ఇది మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్లో ఇది చిన్న ఇష్యూస్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. దానికి మన సాల్వ్ చేయాలి, మన హ్యాండిల్ చేయాలి. అండ్ విత్ ది ప్యాసేజ్ ఆఫ్ టైం అందరూ సేమ్ లైన్కి వచ్చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎక్కడైనా ఆర్గనైజేషన్స్లో చేంజెస్ వస్తే ఇది కంపల్సరీగా చిన్న ఇష్యూస్ ఉంటాయి. అండ్ వీ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ట్రై టు ఓవర్కమ్ ఆల్ దీస్ ఇష్యూస్. టోటల్గా మీ సర్వీస్లో మీకు నచ్చిన ఆఫీసర్ ఎవరు, మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? ఇఫ్ ఐ say some names and all that, it will be unnecessary an issue. Somebody may feel that why somebody has been named and others are not named. I don't want to name anybody, but I will only say that whatever government's vision is there, we are there to fulfill that vision. And especially when it is in the interest of the society, it is in the interest of public, we will work hard. And even if it requires putting little extra hours of the job also, or this thing, we are ready to do it. కానీ నిర్మల్ ఏఎస్పీటుడు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ వరకు మీరు చేస్తున్న వర్క్స్లో మంచి వర్క్ చేశాను పలానా డిపార్ట్మెంట్లో అన్నది కానీ, లేదా ఇంకా చేయలేకపోయాను ఇంకా చేయాల్సిందని కానీ ఉంది? See, my philosophy is very simple, that whatever work government assigns to me, I try to do my level best. Whether it was Nirmal, Bellampalli, Mahbubnagar, Guntur, or CIT, or traffic, or wherever government has posted me, I try to do my level best, and I have no regrets at all. And I always feel that whether it was Greyhounds also or CID also, I have done my best, and I will continue to do it, and I have no doubt about it. I know about myself, I know about the society, and I know how to do it, how to take everybody forward, and we will do it. ఇప్పుడు నెక్స్ట్ మీరు డీజీగా అయితే మీకు విజన్ ఏముందండి? It is a very I would say a question which is hypothetical, but definitely I will try to do justice to the given a chance. When the government feels that I am fit for this job, I will do my level best, and will try to make the society crime free, and will take the cooperation of the people, and everybody will take everybody along, and will try to see that crime reduces, and public has a larger faith in the department. The kind of image which we had over years, that people have a change in that image. People feel that we are doing a good job. కానీ మీకు లాస్ట్ మూమెంట్లో హైదరాబాద్ కమిషనర్ అవ్వాల్సిన జితేందర్ గారు మిస్ అవ్వడం, లా అండ్ ఆర్డర్ రావడం అన్నది కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారు? సో ఏమి ఇబ్బంది లేదు, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ యాజ్ ఐ సెడ్ దట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ it is for the government to decide where they want to take my services. I have no choice in this. So whatever government feels right, government must have felt that he should be given that position, so that is why they have given. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లోకి వచ్చే ఆఫీసర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? I always say that policing is not a profession. It is
something more than that. And if one is joining the police, if he is not passionate about his job, I don't think he will be able to do justice to the job. And if you have the passion, then only you can deliver good in the policing, because it is something more than a job. It is something more than I would say, an employment. It is because it affects millions of people, and we have to win their hearts. Then only people will recognize our services. If we do it like a job or any other profession, I don't think we are doing justice to the people. And if you have passion, join this job. If you take it as a job, there are better options also. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం కండబలం చూపించి చేతులు లాఠీ పట్టుకొని యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం కాదు, ఇది ఒక ఫ్యాషన్గా తీసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్ పొజిషన్ అంటూ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ జితేందర్ గారు చెప్తున్నారు. అంటే జితేందర్ గారు సర్వీస్ మొత్తం తీసుకుంటే ఎక్కడ కూడా కరప్షన్ ఒక్క స్పాట్ లేదు. కానీ అతను ఈ కానిస్టేబుల్ దగ్గర నుండి ఎవరినైనా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో అదే దీంట్లో కంటిన్యూ అవుతారని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇతను పనిచేసిన ఏ ప్లేస్లో తీసుకున్నా ఎక్కడ ఇప్పుడు నిర్మల్ దగ్గర నుండి ఇప్పుడు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ వరకు కూడా ఎక్కడ ఒక స్పాట్ లేకుండా వస్తున్న జితేందర్ గారు ఇకపై కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళి ఇదే పొలైట్నెస్ కంటిన్యూ చేస్తారని ఆశిద్దాం. ఇది ఈ వారం జితేందర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. Thank you. I'm Jitender, Additional DG Law and Order Telangana. Please watch my interview. It is a very well prepared by Mr. Muralidhar, and it will give you good insights about the policing. Thank you.